హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి నిన్నైతే అండి వినాయక చతుర్థి కదా. సో మరి నేను కూడా చాలా చక్కగా గణపతికి పూజ అయితే చేసుకున్నానండి. దానికి సంబంధించిన చిన్న లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో మరి పండుగ అంటేనే మనము రంగవల్లికి కూడా వేసుకోవాలి కదండి. నేనైతే వినాయక చవితికి స్పెషల్ రంగోలు ముగ్గు కూడా వేసుకున్నానండి. ఇక గుమ్మానికి అయితే మామిడి తోరణాలు, బంతి పూలతో అలంకరించుకున్నాను. ఇక ప్రసాదాలు సిద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే అయిపోతున్నాయండి. ప్రీతికరమైన ప్రసాదాలండి గణపతికి కుడుములు, పాలతాలికలు, మోదకలు ఇవన్నీ చేయాలని అనుకున్నాను. ఇక్కడ కుడుములైతే రెడీ అయిపోయాయండి. ఇంకా ఆవిరి పట్టడం ఆలస్యము. పాలతాలికలు చేయడానికి పాలు కూడా కాచి పెట్టుకున్నాను. ఇక తాలికలైతే అండి నేను ముందే సిద్ధం చేసి పెట్టుకున్నానండి. డైరెక్ట్‌లో మనం పాలల్లో కూడా ఒత్తుకోవచ్చు. కానీ ఈ విధంగా చిన్న ముక్కలుగా కావాలంటే మనం ముందే ఈ విధంగా రెడీ చేసుకుంటే బావుంటుందండి. ఇక పాకం కూడా చల్లార పెట్టుకున్నాను. చల్లారిన పాకం వేస్తే అండి మనకి పాల తాలికలైతే విరిగిపోకుండా ఉంటాయి. ఇక వీటితో పాటి చాలా ప్రీతికరమైన మోదకాలు కూడా చేయాలని అనుకున్నానండి. మోదకాల్లోకి స్టఫింగ్ అయితే అండి పచ్చి కొబ్బరి, బెల్లము నేతిలో వేయించుకుంటున్నాను. ఇదైతే అండి గణపతికి చాలా ఇష్టమైనది అండి. సో అందుకే ఈ 3 ప్రసాదాలైతే నేను విఘ్నేశ్వరుడి కోసము తయారు చేస్తున్నాను. సో వీటితో పాటి పులిహోర, శనగలు అవి కూడా అన్నీ తయారు చేస్తున్నానండి. సో మరి ఈ సంవత్సరం అయితే అండి మా చిన్నబాబు చాలా చక్కగా చిన్న గణపతిని తయారైతే చేసేసాడు. ఎకో ఫ్రెండ్లీ గణపతి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ సిద్ధమైపోయాయి. ఇక గణపతికి చాలా భక్తి శ్రద్ధలతో మేము పూజ చేయడానికి అన్నీ అయితే సిద్ధమైతే చేసేసుకున్నామండి. చూస్తున్నారు కదా అన్ని రకాల ప్రసాదాలైతే ఇక్కడ తయారైతే అయిపోయాయి. సో మరి పాల తాలికలు కూడా విరిగిపోకుండా చాలా చక్కగా అయితే వచ్చేసాయండి. ఇవన్నీ గణపతికి చాలా ప్రీతికరమైన వంటకాలండి. సో అందుకే ఇవన్నీ నేను ఈ సంవత్సరము గణపతి కోసము తయారు చేశాను. ఇక పూజకైతే అండి అన్ని ఏర్పాట్లయితే చేసేస్తున్నా నేను. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండీ గణపతికి ఆసనం కూడా నేను చాలా చక్కగా తయారు చేసుకున్నానండి. దీనికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్‌లో కూడా ఉంది. మీరు కూడా ఒకసారి రెఫర్ చేయొచ్చు. చాలా చక్కగా నేను చిన్న గణపతి ఆసనం అయితే తయారు చేసుకొని, ఆ ఆసనం మీదనే నేను మా వాడు తయారు చేసిన గణపతిని స్థాపించుకున్నానండి. ఇక గణపతికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెట్టుకొని, ఇక దీపారాజన స్టార్ట్ చేయబోతున్నానండి. మరి వినాయక చవితి అంటేనే మనము వినాయకుని కథ కూడా చదువుకోవాలి కదండీ! అవన్నీ నేను ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి మేము గణపతిని పూజించుకున్నాము. సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక మా పిల్లలకైతే అండి వినాయక చవితి అంటే చాలా ఇష్టమండి. నాతో పాటి చివరి వరకు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించుకున్నారండి వాళ్ళు. అన్ని శ్లోకాలు కూడా నాతో పాటి చదువుకుంటూ కథ కూడా విన్నారండి. చూశారు కదా చాలా చక్కగా ఇక్కడ పూజకైతే అన్నీ సిద్ధమైతే చేసేసానండి. సో మరి దీపారాజన చేసుకొని ధూప దీప నైవేద్యాలతో అన్నీ నేను సమర్పించుకున్నానండి. ఇక గణపతికి అష్టోత్తర శతనామావళి కూడా మేము కుటుంబ సభ్యులందరితో కలిసి చాలా చక్కగా గణపతి నామాలన్నీ చదువుకుంటూ విఘ్నేశ్వరుని పుష్పాలతో పూజించుకున్నామండి. సో మరి పుష్పాలతో పూజించుకున్నాక ఇక కథ కూడా చదువుకోవాలి కదండి. వినాయక చవితి అంటేనే మనము కథ చదువుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూసిన వాళ్ళకి అపనిందలు ఎదురవుతాయండి. సో మరి ఆ అపనిందలు ఎదురవ్వకుండా ఉండాలంటే మనము విఘ్నేశ్వరుని కథ చదువుకొని చివరిగా మనము అక్షంతలనేది తల మీద వేసుకోవాలండి. సో అందుకే అండి కంపల్సరీగా మేము ప్రతి సంవత్సరము విఘ్నేశ్వరుని పూజించాక కథ కూడా చదువుకుంటాము. ఇక ఆ తర్వాత విఘ్నేశ్వరుణ్ణి ఏదైనా తప్పులు చేసింటే క్షమించమని వేడుకుంటామండి. చూస్తున్నారు కదా చాలా చక్కగా మేము శతనామావళైతే చదువుకునేసాము. ఇక కథ చదువుకునేదానికి దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే కథ చదువుకునే ముందు చేతిలో అక్షంతలు పట్టుకుంటూ మనము కథ అయితే చదువుకోవాలండి. కథ పూర్తయ్యాక ఆ అక్షంతలు మన తల మీద అయితే వేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి అపనిందలు రావని అంటారు. సో చూస్తున్నారు కదండీ పిల్లలైతే తప్పులు చేసింటే క్షమించమని గుంజీలు కూడా తీశారు. సో ఈ విధంగా అయితే అండి మేము చాలా భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరము విఘ్నేశ్వరుడిని చాలా బాగా అయితే పూజించుకున్నామండి. సో చాలా సంతోషంగా అయితే ఉంది. మా పిల్లలు సైతము వినాయకుడిని చాలా బాగా పూజించుకున్నారండి. చూస్తున్నారు కదా మొత్తము వాళ్ళు నాతో పాటు కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. ఇక సాయంత్రం అయితే అండి మరొకసారి మేము దీపారాజన చేసుకొని వినాయకుడిని అయితే నిమజ్జన కూడా చేశాము. అది కూడా మీరు ఒకసారి చూసేయండి.
సో ఇక అంతే అండి. చూసారు కదా మా వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నామో. సో మరి మీకు గాని ఇలాగ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.